జై బీసీ. నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర, మన ఆలోచన సాధన సమితి అధికార ప్రతినిధి. బీసీ బంధువులారా, మన జాతులని ఏకం చేసే మహాయజ్ఞం ఈ నెల 19 ఆదివారం రోజున హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోతున్నది. బీసీలమంటే ఎవరమో కాదు, ప్రతి కుల వృత్తులు చేసుకునే వాళ్ళం, వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళం. మన ఏవైతే బీసీ ఏ బిసిడి వర్గీకరణలో అందరం ఒకటిగా ఉన్న వేర్వేరు రిజర్వేషన్లతో మన జాతులని మమేకం చేసుకుంటున్న వాళ్ళం. ఇవాళ అత్యధిక సంఖ్య ఉండి కూడా మనం అధికారంకు దూరమైనటువంటి వాళ్ళం. మనల్ని దూరం చేసి ఏబిసిడి వర్గీకరణ పేరుతోటి కావచ్చు, కులాల పేరుతోటి కావచ్చు, పార్టీలకు అనుబంధ సంఘాలుగా నడుపుకునే వాళ్ళతోటి మనకు అన్యాయం జరుగుతున్నది. ఇప్పటికైనా మనం మేలుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మన కులాన్ని, ఒక్కొక్క కులము ఎక్కడికక్కడ వాళ్ళుగా ఉంటున్నాం, కానీ బీసీలుగా మనం ఏకం కావాల్సిన ఆవశ్యకత ఈరోజు ఏర్పడ్డది. బీసీ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ల పోరాటం నడుస్తున్న నేపథ్యంలో అగ్రవర్ణాలు, వాళ్ళ ఆధిపత్య వర్గాలు వాళ్ళ చేతులలో అధికారం చేతిలో పట్టుకొని మన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లని ఈడబ్ల్యూఎస్ పేరు మీదతో కొల్లగొడుతున్న నేపథ్యంలో మనకు అందించాల్సిన రాజ్యాధికారాన్ని, రిజర్వేషన్లు పెంచుతామని మాటలు ఇచ్చి కూడా వెనుక తగ్గి మనకు ఎలక్షన్లను పెడుతూ మనల్ని ఎదగకుండా చేస్తున్న సందర్భంలో నాయకులుగా సెకండ్ కేటగిరీలో, థర్డ్ కేటగిరీలో మన వాళ్ళని పెట్టి ఎన్నికల సమయం దాకా మన వాళ్ళని ఊరించి, ఎన్నికల సమయం వచ్చే వరకే ఇతర వర్గాలకు సీట్లు ఇచ్చి మన వాళ్ళని కేవలం అనుచరులుగా తిప్పుకుంటున్న సందర్భంలో మన కులాలను ఏకం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఇవాళ మన ఆలోచన సాధన సమితి బీసీల జన జాగరణ జాతర పేరు మీద చేస్తున్నటువంటి మహాయజ్ఞం, మన కులాలను కలిపే ప్రయత్నం. బీసీలు అంటే ఎవరో కాదు, సాకలి, మంగలి, వడ్డెర, రజక, ఇంకా ఎన్నో సంచార, అర్ధ సంచార జాతులం అందరం ఒక్కటి కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన కులాలకు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఆ యొక్క విశిష్టతలను కూడా తెలియజేసే విధంగా మన ఆలోచన సాధన సమితి ఏర్పాటు చేసినటువంటి బీసీ జనజాగరణ జాతరలో మన కులాలకు సంబంధించిన కుల వృత్తుల ప్రదర్శన కూడా ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్క కులంకు ఒక విశిష్టత, ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి ఉంటుంది. కాబట్టి మీరు యొక్క ప్రతి ఒక్క కులము మీ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మీ యొక్క కులాలకు సంబంధించిన వృత్తి పరికరాలను తీసుకొని ఈ యొక్క వేదికకు వచ్చి మీ యొక్క బ్యానర్లను కట్టుకొని మీ యొక్క కుల దైవాలను ప్రదర్శన చేయడం ద్వారా మన కుల విస్తృతని బీసీ సమాజం ముందు, అలాగే ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల ముందు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన కులం యొక్క గుర్తింపు ఉండాలంటే మన నాయకులు వేదిక మీదకి ఎక్కినప్పుడు, మనం ఒక్కొక్క కులంగా మన నాయకులు ఎక్కినప్పుడు మన కులాలకు సంబంధించిన నాయకులకు జై నినాదాలు చేయడం, మన కులానికి సంబంధించిన జై నినాదాలు చేయడం ద్వారా మన కులం యొక్క విస్తృత సమాజాన్ని తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని పిలవలేదనో, మాకు చెప్పలేదనో, ఎవరు వెనుక కాడకుండా, మేము ఎట్లా రావాలనో సంశయం పండకుండా మన కులంకు సంబంధించిన, వృత్తికి సంబంధించిన, మన జాతరకు సంబంధించినటువంటి జాతర ఇది. ఎవరో చెప్పాలని కాదు, మనకు తెలిస్తే వద్దామని ఆలోచనకు మనకు రావాలని, మీకు సంబంధించి ఎక్కడి నుంచి రావాలన్నా కూడా అవసరమైతే మన ఆలోచన సాధన సమితి మీతోటి మమేకం అవుతుందని, మీకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుందని, మీరు స్వచ్ఛందంగా తరలి రావాలని, మనం వేలాదిగా కాదు లక్షలాదిగా ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా మనం జనాలం ఉన్నాం. కనీసం మనం 2 లక్షల మందిని ఇక్కడ జమై మన శక్తిని, మన వాణిని, మన గొంతుకని వినిపించినట్టయితే మనకు రావాల్సిన హక్కులను అడుక్కోవడం కాదు, శాసించి సాధించే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 19 తారీఖున కలుద్దాం. జై బీసీ, జై జై బీసీ.